అదే నమస్కారం. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ కేరళలో వాళ్ళు గెలుస్తారు, పశ్చిమ బెంగాల్లో వీళ్ళు గెలుస్తారు, ఇలా వచ్చినాయి కదండి. అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే 1951 ప్రజాప్రతినిధి చట్టంలోని సెక్షన్ 126(2) ప్రకారం ఏంటంటే 126(a) ప్రకారం ఎన్నిక మొదలైంది, ఎన్నిక ఎండ్ అయింది. ఎన్నిక మొదలవటానికి అరగంట ముందు, ఎన్నిక ఎండ్ అయింది ఆ తర్వాత ఒక అరగంట తర్వాత మాత్రమే నువ్వు ఏదైనా చెప్పాలి. ఆ ఎన్నికలు ఎవరు గెలుస్తారు, అక్కడ సీట్లు ఎవరికి వస్తాయి, ఏంటి ఇలా. అంతే తప్ప ఆ నియోజకవర్గం ఎవరికి బలం ఉంది, అక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు గెలుస్తారు ఏంటి, ఈ మధ్య నువ్వు ఏం చెప్పకూడదు. అలా చెప్తే ఏమైంది, ఎన్నికల ప్రభావితం చేసినట్టయితే, ఓటర్ని ప్రలోభపెట్టినట్టయింది. సో అందుకే ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎట్టి ప్రతి పూర్తిగా, అంటే మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి తీసుకోండి, అస్సాం కానీ, కేరళం కానీ, తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ. మొన్న ఏప్రిల్ 9వ తారీఖు మార్నింగ్ స్టార్ట్ అయింది 7ంటికి పోలింగ్. సో ఏప్రిల్ 9 ఉదయం 6:30కి మొదలైతే వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉండటం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి. ఈరోజు 29 సెకండ్ ఫేజ్ పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. సాయంత్రం 6ంటికి ఎన్నిక క్లోజ్ అయ్యింది. సో 6:30 తర్వాత మాత్రమే నువ్వు ఎగ్జిట్ పోల్ ప్రకటించాలి. సో ఇలా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇది ఏజ్ మీద బేస్ చేసుకొని, జెండర్ మీద అంటే ఆడవారా మగవారా, పిల్లల పెద్దల, పిల్లలంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎన్నికల్లో ఓటుండేది వాళ్ళకే కదా అలా. తర్వాత వాళ్ళ ప్రాంతం, కులం, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక శాంపిల్ సర్వేలాగా వాళ్ళు తీసుకుంటారు. ఒక నియోజకవర్గానికి 1000 మందిగా కలెక్ట్ చేస్తారు, అది కూడా డిఫరెంట్ ఏరియాల్లో. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు నియోజకవర్గం మొత్తానికి అప్లై చేస్తారు. అలా రాష్ట్రానికి టోటల్గా అన్నప్పుడు ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నప్పుడు ప్రకటించేస్తారనమాట. ఇదిగో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు, ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అని. సో రఫ్గా మనం ఎప్పుడు చెప్పేదే కాబట్టి, మనం జనరల్ మధ్యలో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వచ్చాక రిమైనింగ్ మాట్లాడదాం. ఇప్పుడైతే సింపుల్గా కేరళలో వచ్చేసి యూడిఎఫ్ అంటారు, ఎల్డిఎఫ్ అంటేనేమో కమ్యూనిస్ట్ బ్యాచ్, యూడిఎఫ్ అంటేనేమో కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ మిత్రపక్షాలు. ఆడ వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత మారుతూనే ఉంటారు. బట్ లాస్ట్ టైం పినరయ్ విజన్లో 2 సార్లు గెలుచున్నాడు. సో ఎల్డిఎఫ్ ఖచ్చితంగా ఓడిపోయింది, అందరికీ తెలుసు. యూడిఎఫ్ వచ్చింది. దీని వెనక వచ్చేసి రాహుల్ గాంధీనో ప్రియాంకనో ఎవరూ లేరు, అది ప్రజలు ఇచ్చిన జనరల్కి ఇచ్చే తీర్పే. ఓకే, కేరళం వచ్చేసి యూడిఎఫ్, కాంగ్రెస్ మిత్రపక్షాలు. తమిళనాడు హోరాహోరీగా ఉండబోతా ఉంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు డిఎంకే కొంచెం ఎడ్జిందని అంటున్నారు, కానీ నాకు మాత్రం ఎన్డీఏ వచ్చిందని అనిపిస్తుంది. ఒకవేళ సీట్లు తగ్గితే విజయ్ ఎన్డీఏగా సపోర్ట్ చేస్తే నాకైతే అనిపిస్తాం. పశ్చిమ బెంగాల్ డ్యామ్ షూర్ అక్కడ గెలిచేది బీజేపీని, నో డౌట్. అస్సాం బీజేపీ మరలా గెలవడం ఖాయం. పుదుచ్చేరి నారాయణ స్వామి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, సో ఆయన ఎన్డీఏలో భాగమే, మరలా ఎన్డీఏ అక్కడ వచ్చిందని మనకున్నది సమాచారం. ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని వస్తాయి ఏంటి డీటెయిల్గా మాట్లాడుకుందాం.